నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. ఓవైపు అనురాగ్ కశ్యప్ లాంటి విలక్షణ దర్శకుడు బాలీవుడ్లో రీమేక్లు తీసే వైఖరిని తప్పుబడుతున్నారు. పొరుగింటి పుల్లకూర కథల్ని ఎంపిక చేసుకొని రీమేక్లు చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ పెద్ద హీరోలు కూడా దర్శక రచయితలు రాసుకున్న ఒరిజినల్ స్క్రిప్టులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ పుష్ప, ముజ్మల్ బాయ్స్ లాంటి సినిమాలను బాలీవుడ్లో ఎప్పటికీ తీయలేరని కూడా విమర్శించాడు. అతడు ఏ కోణంలో విమర్శిస్తున్నాడు కానీ పొరుగింటి పుల్లకూరపై ఆధారపడిన వరుణ్ ధావన్ లాంటి హీరోకి పెద్ద పంచ్ పడింది. అతడు నటించిన తాజా చిత్రం బేబీజాన్ పెద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే కేవలం 34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఒక్క సినిమాతో వరుణ్ ధావన్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ తేరీకి రీమేక్. వరుణ్ ధావన్ ఒరిజినల్ స్క్రిప్ట్ను నమ్ముకొని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమో. అయినా బాలీవుడ్లో రీమేక్లు ఆగడం లేదు. ఇంతకు ముందు నాని నటించిన జెర్సీ చిత్రాన్ని షాహిద్ హిందీలో రీమేక్ చేసి పెద్ద దెబ్బతిన్నాడు. ఇప్పటికీ అతడు మారలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా మరో రీమేక్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఈ నెల జనవరి 31న విడుదలవుతోంది. 2013 మలయాళ కల్ట్ చిత్రం ముంబై పోలీస్ని షాహిద్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. తాజాగా అతడి ఫస్ట్ లుక్ విడుదలైంది. షాహిద్ మరోసారి అర్జున్ రెడ్డి తరహాలో రఫ్గా కనిపిస్తున్నాడు. ఈ గెటప్లో నోటిలో బీడి, గార పట్టిన పళ్ళు, బల్ట్ హెడ్, తెల్ల చొక్కాతో మాసిగా ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు పోస్టర్లో. దానికి తగ్గట్టే హార్డ్ హిట్టింగ్ యాక్షన్ చిత్రం ఇదని తెలుస్తోంది. అయితే ఇది బేబీజాన్, జెర్సీ తరహాలో మరో ఫెయిల్యూర్ కాకూడదని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ చిత్రానికి ఒరిజినల్కి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించారు. పోస్టర్ చూడగానే అమితాబ్ క్లాసిక్ డే లుక్ని గుర్తు చేసుకున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పోస్టర్కి పాజిటివ్ టాక్ వచ్చింది కనుక షాహిద్ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే ఈ సినిమా మంచి వసూలను సాధించే అవకాశం ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో పెద్ద హిట్ కొట్టిన షాహిద్ చాలా కాలంగా అలాంటి మరో బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. కనీసం దేవాతో అయినా అది పాసిబుల్ అవుతుందేమో చూడాలి.